మెయిన్గా ఆవిష్కరించడం ద్వారా ఈ నా ప్రజెన్స్ కోసం వచ్చిన తప్ప నేను మాట్లాడాలని కాదు. ఎంత మాట్లాడినా ఇది ముగిసేది కాదు. చాలా అనంతమైన ఇది ఏంటంటే ఒక సుదీర్ఘ సమస్య. ఇది ఇంతలో సాల్వ్ అయ్యేది కూడా కాదు, మీకు తెలుసు ఎంత కష్టం అది. అయితే ఇప్పుడు తను మెరిసి మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది బాంబే తన అనుభవాన్ని. నేను ఒక గత 12 ఏళ్ళుగా ఈ ఊబర్ ఓలాలు వచ్చిన 12 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. నేను ఊబర్ ఓలాలో తిరుగుతుంటాను. వచ్చిన రోజు నుంచి కొంపల్లి లోతులు ఉండేవాడిని. సో వెనెవర్ ఐ బుక్ ఏ క్యాబ్ ఐ సీ ఇప్పుడు ఈజ్ ఎ ముస్లిం, అంటే నా అనుభవం చెప్తున్నా. ముస్లింలు అయితే తప్పకుండా వస్తారు. అదే పాండు, యాదగిరి, నరసింహ, మా తెలంగాణ శూదర కులాల్లో పుట్టిన వాళ్ళు రారు. అంటే ముస్లిము వర్కహాలిక్ అని చెప్పడం. దే వర్క్, దే డోంట్ ఎస్కేప్ వర్క్. వాట్ ఎవర్ డ్యూటీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు పనిచేయడానికి. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి, బిట్టర్ ఎక్స్పీరియన్స్. 6 మేము రామంటారు బుక్ అయిన తర్వాత. బట్ ముస్లిం ఇప్పటిదాకా ఒక్క ముస్లిం కూడా నేను రానని చెప్పలేదు. అంటే ముస్లింలో ఉన్నటువంటి ఆ సోషల్ బీయింగ్, ఆ బాధ్యత, దాన్ని ఒప్పుకున్న పని చేయాలి. ఎక్కడికైనా నువ్వు ఎంత దూరం వస్తాడు. బికాజ్ హీ హ్యాపెన్స్ టు బీ ఫ్రమ్ హైదరాబాద్. ఎట్లా నువ్వు అన్నట్టు తను అన్నట్టు కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ముస్లిం డ్రైవర్లతో ప్రయాణం గత 12 ఏళ్ళు చేస్తున్నాను. కారు లేనప్పుడు ఆటో లేనప్పుడు 2 వీలర్. రావు, కారే రావాలంటే రాదు. ఎప్పుడు ఆటో కూడా కష్టము, బిజీగా ఉంటారు కదా. 2 వీలర్ పిల్లలు, యంగ్ బాయ్స్, 2 వీలర్ తొందరగా వస్తుంది. వీళ్ళందరూ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ముస్లిమ్స్తో ప్రయాణం చేస్తుంటాను అన్నమాట. సో నేను ఐ టాక్ టు దెమ్. ఇది ముస్లిం ఇష్యూ. సామాజికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా ముస్లిమ్స్ పడుతున్న బాధలు, ముస్లిం అంటే నేను వాళ్ళతో ఒక సంఘీభావం, వాళ్ళ లైఫ్లో నేను తొంగి దూరం నా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్, నాకు వాళ్ళు ఇస్తున్న నాలెడ్జ్, నేను వాళ్ళకు ఒక రకమైన కైండ్ ఆఫ్ సహానుభూతి అంటాం, ఎంపతి. అట్లా ఐ షేర్ విత్ దెమ్ అన్నమాట. ఇప్పుడు తను చెప్తే గుర్తొచ్చింది. ఇవాళ కూడా ఐ ట్రావెల్ విత్ ముస్లిం డ్రైవర్స్ 3 times. ఇవాళ ఏమైంది, పొద్దున్నే నేను అత్తాపూర్ పోవాల్సి వచ్చింది ఒక మీటింగ్కి, ఒక పుస్తకావిష్కరణ ఉంది. బాలిజాక్ జీవితం సాహిత్యం ముక్తారం పార్సద్ గారి ఇంట్లో జరిగింది. దానికి వెళ్ళాను. అక్కడే ముస్లిం బాయ్ వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి చంపాపేట పోవాల్సి వచ్చింది. ఒక నా పేషెంట్స్ 2 ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఇంటికి రమ్మన్నారు. వాళ్ళు రాలేరు అన్నమాట. నేను హోమియో డాక్టర్ని కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ముస్లిం ఇక్కడికి కూడా అట్లా. అంటే నాకు అంటే సో హ్యాపెన్స్. వేరే వాళ్ళు రారు, మరి నేనేం చేయాలి? అదే మళ్ళీ కోస్తా వాళ్ళు వస్తారు. బికాజ్ దే హ్యావ్ కమ్ హియర్ టు ఎర్న్ మనీ, ఫీడ్ ఫ్యామిలీ. కోస్తా నుంచి వచ్చినటువంటి శూద్ర, కాపు కానీ ఇతర కింది కులాల వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వస్తారు. వాళ్ళు కూడా దే నెవర్ సెడ్ నో, బికాజ్ దే హ్యావ్ కమ్ హియర్ టు వర్క్ అండ్ మేక్ మనీ కదా. ఈ మన స్థానికులకే ఇంకా వాళ్ళకి అది ఇంకా రావట్లేదు బుద్ధి. తెలంగాణ వచ్చింది అయినా కూడా ఆ పాత బుద్ధులు పోవట్లేదు. అంటే లైట్ డౌన్ యాటిట్యూడ్ అంటున్నాం. ఆరామ్ కా మామలా మంచి. హౌ డు యూ ఫీడ్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యూ డోంట్ వర్క్ ఆన్ ద రోడ్? నువ్వు వచ్చిందే మరి. సో ఇట్లా యాటిట్యూడ్స్ చేంజెస్ ఇవన్నీ కూడా కల్చర్లో వస్తాయి. సో ముస్లిం అనేవాడు చాలా నా దృష్టిలో చాలా మంచి మానవుడు. ఈ భారతదేశంలో ఉన్న మనుషుల్లో అనేక కులాలు, అనేక జాతులు ఉన్నాయి. ముస్లిం నా దృష్టిలో, నా అనుభవంలో, చిన్నప్పటి నుంచి, నా స్కూల్ లైఫ్ నుంచి కూడా, ప్రైమరీ స్కూల్ నుంచి ఈనాటి దాకా నా టీచర్స్ కవులు రూపంలో కావచ్చు, రచయిత రూపంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఫిలాసఫర్స్ రూపంలో కావచ్చు, భిన్న కాల సందర్భాల్లో సాధారణ ముస్లింల నుంచి ఉన్నత స్థాయి మేధావుల దాకా ముస్లిమ్స్ ఆర్ ద బెస్ట్ పాసిబుల్ పీపుల్ విత్ అ హ్యూమన్ టచ్. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ దట్. కనుక ముస్లిం మీద జరుగుతున్న అంత అబద్ధ ప్రచారం, ముస్లింలో క్రూరత్వం ఉంది, వాళ్ళు చాలా ఏమంటాం అన్సివిలైజ్డ్, అన్డెమోక్రాటిక్, కల్చర్లెస్, బ్రూటిష్ బిహేవియర్, ఇవన్నీ అబద్ధాలు. ఎవరో అంతటి ఉంటారు, ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి చోట, ప్రతి దేశంలో ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. బట్ ఇస్లాం ఏం చేస్తుందంటే వాళ్ళను చెడిపోకుండా కాపాడుతుంది. హిందూ మతం ఏ పని ఇది చేయలేకపోతుందో, ఇస్లాం ఈజ్ కీపింగ్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పుట్టినప్పటి నుంచి వాడు పోయేదాకా భూమి మీద ఉన్న రోజులు అన్నీ మానవునిగా
ఒక మంచి మనిషిగా, ఒక వ్యక్తిత్వం, ఒక సోషల్ బీయింగ్, జనరల్ గుడ్ ఉండే ఒక మనిషిగా, క్వాలిటేటివ్లీ హయ్యర్ పెడెస్టల్లో ఉన్న మనిషిగా తీర్చిదిద్దుతున్నది ఇస్లాం. ఇక్కడ ఇస్లాం వల్ల ఏమవుతుందంటే ఈ మోడర్నిటీ అనే ఒక భూతం, పెనుభూతం ఉంది, ఆధునికత, దానికి బలి కాకుండా కూడా ముస్లింస్ని ఇస్లాం కాపాడుతుంది. ఇవాళ ఓల్డ్ సిటీకి మీరు వెళ్ళి చూస్తే ఈ వ్యాక్సినేషన్ అనే భూతం ఏదుందో, కోవిడ్ వ్యాక్సినేషన్, ఇవాళ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఆడపిల్లలకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పేద ముస్లింలు బడికి పోని, చదువుకొని, కష్టపడి జీవించారు. ముస్లింలు కూడా తీసుకోలేదు. ఎందుకు? ఇస్లాం వాళ్ళకు ఆధునికతను నమ్మకూడదు, మోసం, ఈ వంచన, వీళ్ళు పగడ దొంగలు అనే ఒక జ్ఞానాన్ని వాళ్ళకి చాలా స్వాభావికంగా, సహజంగా, అప్రయత్నంగా ఇచ్చింది. అదే ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ మళ్ళీ స్పాయిల్ అవుతున్నారు. వన్స్ యూఆర్ ఎంబీబీఎస్, యూఆర్ బీటెక్, ఎంటెక్, ఆర్ ఎంబీఏ, గాయా. అంటే ఇవాళ వ్యాక్సిన్ ఏంటి ఎంత ప్రమాదంగా పరిణమించి మీకు తెలుసు. కోట్ల మంది పోతున్నారు, చనిపోతున్నారు. కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, అక్కడ ఫైజర్ వ్యాక్సిన్ అమెరికా. అంటే ఒక మతం అనేది ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలని చెప్పడానికి చెప్తున్నా. మనిషిని అన్ని వేళ సర్వకాల సర్వావస్థల్లో వాడి శ్రేయస్సు కోరుతూ, వాడి స్వాస్థ్యం ఆరోగ్యం కోరుతూ వాడిని కంటి రెప్పలా కాపాడాలి. అది ఆ గుణం ఇస్లాంలో ఉందండి. హిందూ మతంలో ఎక్కడుంది అది? ఇవాళ హిందూ మతం చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి మోడీయే దేశవ్యాప్తంగా తీశాడు దట్ బ్లడీ ఆస్ట్రాజెనెకా స్వీడిష్ వ్యాక్సిన్, కోవిషీల్డ్. మరి మన భారతదేశంలో హైదరాబాద్ తయారైన భారత్ బయోటెక్ వ్యాక్సిన్, అది మంచి వ్యాక్సిన్. అది దాంతో ఎవరు ప్రాణాలు పోవట్లేదు, ఎందుకంటే సంప్రదాయ పద్ధతులు తయారు చేశారు. అట్లా కాకుండా బిల్ గేట్స్ లాంటి అదృశ్య శక్తుల పూనికతో ఈ భారత ప్రభుత్వం కుమ్మక్కై దేశ ప్రజలకు ఈ మంచి వ్యాక్సిన్ బయటికి పంపి ఆ ప్రాణాలు తీసే వ్యాక్సిన్ని, 100 ప్రాణాంతక వ్యాధుల్ని తెచ్చే వ్యాక్సిన్ని తెచ్చి ఇక్కడ మా అందరికీ, ప్రజలందరికీ ఇచ్చేశారు. మాలాంటి ఎవరో కొంతమంది మాకు ముందే విషయం తెలుసు కనుక, లేదా ముస్లిమ్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆర్ ఎనీ లక్నో ఆర్ ఎనీ ఎక్కడ ఉంటే ముస్లింలు అక్కడ, సంప్రదాయ జీవనంలో ఉన్న ముస్లిమ్స్, పాత బస్తీల్లో ఉన్న ముస్లిమ్స్, లెట్ ఇట్ బి ఢిల్లీ ఆర్ లక్నో ఆర్ వాట్ ఎవర్, భోపాల్, ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు, కాన్పూర్, మీరట్. సో ఇది అంటే ఏంటంటే విద్య అనేది మీరు ఆధునికతను మీరు ఎప్పుడు నమ్మకూడదని చెప్తుంది ఈ సందర్భంగా. మోడర్నిటీ అనేది ఒక మోస్ట్ పాయిజనస్ ఇది విషయం. అది నిజానికి మరి మార్క్సియన్ అండర్స్టాండింగ్ ఉన్నామని చెప్పుకునే మెధాలు కూడా మన దగ్గర ఆధునికతని ప్రశ్నించట్లేదు. ఆధునికతలో ఉన్న కుట్రను, కుతంత్రాన్ని, యాంటీ హ్యూమన్, యాంటీ లైఫ్ క్యారెక్టర్ని దానికి ఎత్తి చూపి, దాన్ని క్రిటిసైజ్ చేసి, దాన్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేసి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకతను వారు కూడా గుర్తించట్లేదు. సో ఈ మోడర్నిటీ అనేది అందరినీ కబలించి వేస్తున్నారు, ప్రాణాలను కబలించి వేస్తున్నారు. నాట్ ఓన్లీ బుద్ధినే కాదు, మీ చదువులు అన్నీ మోసమే. మీరు చిన్నప్పుడు బడిపోయినప్పటి నుంచి మీరు పీజీ, పిహెచ్డి దాకా అంతా మోసమే. మొత్తం ఎవరు పెడుతూ సిలబస్ అంతా వాళ్ళు పెడుతున్నారు. ఇండియాకు పనికిరాని, ఈ స్వదేశీ ఫిలాసఫీకి పనికిరాని, ఇక్కడి నేటివ్ పీపుల్ పనికిరాని వాళ్ళకి పనికొచ్చి వాళ్ళకి మనల్ని ఎన్స్లేవ్ చేసే విద్యా విధానం ఉంది. ఈ ఎరుక ఎవరికి ఉంది? మళ్ళీ ముస్లింలకే ఉంది. సో మనం ముస్లింల నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది అని చెప్పడం ఉద్దేశం. నాన్ ముస్లిమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ హౌ టు లివ్. జీవన విధానాన్ని ముస్లింల నుంచి నేర్చుకొని దగ్గరగా పరిశీలించి అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పడం ఉద్దేశం. సో అందువల్ల ముస్లిం కవులు చెప్తున్నప్పుడు ఇంకింత మరింత బాధ్యత ఉంది నాన్ ముస్లిమ్స్ మీద. ముస్లింల కవిత్వం చదవాలి, ముస్లింల కథలు, ముస్లిం నవలలు, ముస్లిం ఫిలాసఫర్స్ ఉన్నారు, గొప్ప ఫిలాసఫర్ ప్రపంచంలో. మిడిల్ ఏజెస్లో అరబ్ దేశాల్లో పుట్టారు గ్రేట్ ఫిలాసఫర్స్, గ్రేట్ సైంటిస్ట్ ఆర్ బోర్న్. సో ఇవన్నీ మనము వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే ముందు వెనక్కి వెళ్ళాలి కదా. ఉన్న పదంగా మనం పోలే ముందుకు, గో బ్యాక్ అండ్ దెన్ యూ కెన్ గో ఫార్వర్డ్. సో ఇందువల్ల నేను ఏంటంటే ఒక సాధికారికమైన, ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పరచుకోకుండా ఊరికినే పోస్ట్ ఇండిపెండెన్స్ కాదు ఇది. స్వాతంత్రానంతరం ఇట్లా అయింది అనుకోవద్దు మీరు. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విభజనకు పడిందో మూలం అక్కడనే స్టార్ట్ అయింది కదా. సో అందువల్ల నేనేంటంటే అసలు ఈ హిందుత్వ అనే దాన్ని ఇది చాలదు, ఈ క్రిటిసిజం చాలదు. సో నాకు ఇక్కడ ఇంకొకటి ఏం గుర్తొస్తుందంటే, ఇంతకుముందు మన వాళ్ళు పాత జాషువాని కోడ్ చేస్తుంటే నాకు దేవులపల్లి కృష్ణదాస్ గారిని నేను పెద్ద ఫ్యాన్. ఆయన కవిత నేను రోజు చదువుతుంటాను అన్నమాట. ఆయన మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో, రేడియోలో, అక్కడ
ఆయన ఫేమస్ పాట, నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిట దైవమా నీ పిల్లలమే వెళ్ళ. అది అందరికి మాకు నోటికి వచ్చేది, ఇప్పుడు కూడా నాకు వచ్చు నోటికి, కానీ నేను పాడలేను. అట్లాగే మతం అన్నది మా కంటికి మసక అయితే మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు. కృష్ణశాస్త్రి గారు రాశారు. మీరు అందరూ అనుకోవచ్చు కృష్ణశాస్త్రి అంటే ఏదో రొమాంటిక్ అనుకుంటారు, అవన్నీ తప్పుడు అభిప్రాయాలు. ఈ విశ్వవిద్యాలయాలు, ఈ చెత్త ప్రొఫెసర్స్, ఈ అకాడమీస్ క్రియేట్ చేసినటువంటి తప్పుడు అభిప్రాయం. కృష్ణశాస్త్రి గారు కాకినాడలో రఘుపతి వెంకటనాయుడు గారి దగ్గర శిష్యుడు ఉన్నప్పుడు మాది గల పుట్టుగా అయ్యేవాడు. తెలుసా మీకు? మాదిగ పిల్లల హాస్టళ్లలో పాయఖానాలు క్లీన్ చేసేవాడు కృష్ణశాస్త్రి. వెంకటచలం, గుడిపాడి వెంకటచలం ఇద్దరు బ్రహ్మర్షి రఘుపతి వెంకట శిష్యులు అవ్వడం వల్ల వాళ్ళ ముడ్లు కడగాలి, వాళ్ళ స్నానాలు చేయించాలి, వాళ్ళ ముక్కు దిగాలి, వాళ్ళ బట్టలు పిండాలి. అంటే నిన్ను శుభ్రం చేసుకునే క్రమంలో వెట్ట చేసుకుంటావు, ఇంటికి వెళ్ళి నువ్వు స్టార్ట్ చేయాలి నీ పని. ఇవన్నీ రాంగ్. డామినెంట్ ఐడియా ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఆధిపత్య భావజాలం ఎప్పుడు తప్పే ఉంటుంది. కనుక మీరు చెక్, క్రాస్ చెక్, ఎగ్జామిన్, రీఎగ్జామిన్, రీలొకేట్. ఊరికనే డామినెంట్ చూస్తూ ఆధునిక సాహిత్యం బక్వాస్ అంతే. ఒక జాషువానే కాదు, ఎందరో కదండి, ఎందరో కవులు, భావకవులు అందరూ సేమ్ చేశారు కదా, దేశభక్తి గారు రాశారు. ఆనాటి మనవాడు చెప్పినట్టు కాంటెక్స్ట్, స్వాతంత్రం రాకపూర్వం దేశభక్తి వేరు, స్వాతంత్రం వచ్చినాక దేశభక్తి వేరు. సో ఇవన్నీ ఇష్యూస్ చాలా పెద్ద ఇష్యూస్. నా ఉద్దేశం ఏంటంటే ఒక కవిత్వం రాసి మనం తృప్తిపడకూడదు. మెయిన్ నవల్ రాయాలి. ఆల్రెడీ స్టార్ట్ అయింది ముస్లిమ్స్ నవల్ రాయడం. షార్ట్ స్టోరీస్ ఇంకా రావాలి. మన సంగీత రాస్తున్నాడు. సో షాజహాన్ రాసింది, నవల్ రాసింది, కథలు రాసింది. ఇందులో షాజహాన్ పోయిన చాలా గొప్పది. ఒక మిథికల్ పోయింది. లాటిన్ అమెరికన్, బ్రెజిలియన్, చిలియన్ లేదా కొలంబియన్ పోయిట్స్ రాసినట్టుగా చాలా ఎలివేటెడ్ ఉచ్చస్వరంలో అద్భుతమైన ఒక మిథికల్ మైథోపోయిజీ అంటుందని. సో అటువంటి హైట్స్ మనం రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాల్పనికత అనేది మీరు వద్దనుకోవద్దు. ఎప్పుడు వితౌట్ కాల్పనికత కవిత్వం లేదు, జీవితం కూడా లేదు. అన్లెస్ యూ ఆర్ ఎ గ్రేట్ రొమాంటిక్, యూ కాంట్ మేనేజ్ దిస్ లైఫ్, యూ హ్యావ్ టు డై, కమిట్ సూసైడ్. కనుక కాల్పనికత ఉంటేనే అట్లాంటి కవిత్వం వస్తుంది. షాజహాన్ రాసిన కవిత్వం, అంతకుముందు రాసిన షాజహాన్ గొప్ప కవిత్వం రాసింది. ఏంటంటే ఈ స్పర్ధలు, ఇందులో చాలా మార్పు వచ్చింది ఈ పుస్తకంలో. మన మిత్రులు అన్నట్టు కేవలం సంఘర్షణ కాదు, ఇక్కడ స్నేహం, ప్రేమ, ఒక కలిసి దగ్గర అయి మనసులు విప్పి మాట్లాడుకునే ఒక రకమైనటువంటి సాన్నిహిత్యం ఇవ్వబడింది ఈ పుస్తకంలో. అంటే మనవాడు చెప్పారు ముందే, పసును రవీందర్, దరిద్ర అంటే మాటల్లో పెట్టలేని అవ్యక్తం. మామూలులోకి చెప్తాం, అయ్యో అమ్మ అంటాం, కానీ ఈ దరిద్ర అటువంటిది కాదు. లోన మిమ్మల్ని కుదిపివేసి, మిమ్మల్ని కబలించి వేసి, మిమ్మల్ని మానసికంగా ఎంతో వేదన గురి చేసే దరిద్ర ఇది. అంటే బియాండ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కూడా పట్టుకోలేనటువంటిదే దరిద్ర. అటువంటి ఆ మాటలో అంత డెప్త్ ఉంది. ఆ మాటలో ఉర్దూ భాషకు ఉన్న గ్రేట్నెస్ అదే. సో అందువల్ల ఇటువంటి కవిత్వాలు ఇంకా రావాలి. బట్ ఇవన్నీ ప్రజల్లో కూడా వెళ్ళాలి. ముఖ్యంగా నేను ఓల్డ్ సిటీలో ఉన్నాను చాలా కాలం. ఓల్డ్ సిటీలో ఉన్నవాడికి నా ఉద్దేశం ఏంటంటే మనం ఓల్డ్ సిటీలో పెట్టాలి మీటింగ్స్. అక్కడ నాన్ ముస్లిం స్కేబోగా ఓల్డ్ సిటీలోని నాన్ ముస్లిం ఆడియన్స్ మనం అడ్రస్ చేస్తూ, మొగల్పురాలో మన ఉర్దూ ఘర్ ఉంది, అందులో మీటింగ్స్ పెడదాం. మా షాలిబండ లైబ్రరీ ఉంది, గౌలీపురాలో టెంపరెన్స్ హాల్ అనేది ఉంది, నాకు తెలుసు అవన్నీ. యూ కెన్ గో దేర్ అండ్ సెలబ్రేట్. ఎంతసేపు ఈ హైదరాబాద్ ఈ సోకాళ్ళు ఆధునికుల మధ్య కాకుండా కొంత అదే 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 షాలిబండ లైబ్రరీ. అట్లా అంటే మన పూర్వీకుల సంస్కారం ఇంకా విడిపోని, ఇంకా సవ్యంగా మంచిగా బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి మనము ముస్లిమ్స్ ప్లస్ నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా నేను ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అంటే హిందూస్ అన్న, నేను ముస్లింలు ముస్లిమేతర్. సో వీ షుడ్ మీట్ దెమ్, ఎంబ్రేస్ దెమ్, టాక్ టు దెమ్, షేర్ విత్ దెమ్. వాళ్ళని మనం నేర్చుకోవాలి, మనకి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ మ్యూచువల్ సంభాషణ ఎప్పటికీ కొనసాగాలి. అది ఒక లైవ్ వైర్. ఇది ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోయినా పడుకున్నా మర్చిపోయిన వాళ్ళు ఉండదు. ఇట్స్ నిరంతర కార్యాచరణ, కంటిన్యూస్గా సాగుతూనే ఉండాలన్నమాట. అట్లా సాగుతుండగా దెన్ దారులన్నీ కలుస్తుంది, దెన్ థింగ్స్ విల్ ఫ్రెక్టిఫై. అప్పటికి కానీ మనం అనుకున్నది ఆల్రెడీ మీరు చూసారు.
పోయి మిత్రులు చెప్పారు లక్ష్మణ్ సార్ యూపీలో ఎట్లా ఓడించారు బీజేపీ. ఎవరు ఓడించారు? ముస్లిమ్సే శూద్రులే కదా, బీసీలు, దళిత్, ముస్లిమ్స్ కలిసి ఓడించారు కదా. ములాయం సింగ్ వాళ్ళ అబ్బాయి పార్టీని బ్రహ్మాండంగా గెలిపించారు కదా. సో దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనే వాళ్ళు చెప్తారు. ఏకత్వం లేదు, ఉన్నది భిన్నత్వం భారతదేశంలో. బట్ ఇటువంటి సంక్లిష్ట సందర్భాల్లోనే మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంటుంది కనుక ఒక ఐక్య సంఘటన అనేది రూపొందుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అది ఫిక్స్ అయ్యి ఉండదు. కాలానుగుణంగా ఒక ఐక్య సంఘటన ఎప్పటికీ రూపకల్పన చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. థ్యాంక్ యూ.